వాళ్ళకి నచ్చేలాగా మీరు వీడియో తీయండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి అడగండి, మీరు ఏంటి మీకు ఎలాంటి వీడియో కావాలి, ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో మీకు ఎలాంటి వీడియో కావాలని అడగండి. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనకి ఆడియన్స్ అయితే ఏమడుగుతున్నారంటే, సో అన్న మన వీడియో మనమే చూసుకుంటే ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతున్నారు. సో ప్రాబ్లం అయితే ఏం కాదు. సో దాని సొల్యూషన్ అయితే నేను చెప్తాను. సో ఎలా చూడాలా, ఎలా చేద్దాం అనేది. సో మన వీడియో మనం చూసుకుంటే ప్రాబ్లం ఏంటి? సో మీరు రెగ్యులర్గా మీరు ఇప్పుడు కొత్త ఛానల్ క్రియేట్ చేసినారు అనుకోండి, సో మీకు వ్యూస్ తక్కువ వస్తాయి. సో లేదా 1, 2 ఇట్లా 10, 20 దానికన్నా ఎక్కువ వస్తాయా? రావు, ఖచ్చితంగా రావు. నాకు వస్తలేవు. చూడండి, మీరు నా వీడియో నా కొత్త ఛానల్ వెళ్ళి చూడండి, ఇప్పుడు నేను చేసే ఛానల్ చూడండి, 10, 20 తప్ప ఎక్కువ వస్తలేవు. సో నేను నా ఎంటర్టైన్మెంట్ ఛానల్ చూడండి, నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, చాలా వ్యూస్ ఉంటాయి అట్లా. సో దాని ద్వారా నేను ఇక్కడ ఈ ఛానల్ నేను క్రియేట్ చేశాను. సో మీరు ఏం చేస్తారంటే రెగ్యులర్గా మీరు అప్లోడ్ చేయండి. రెగ్యులర్ అప్లోడ్ చేస్తే ఏమవుతుందంటే, సో మనకు వాచ్ టైం మనకు కంప్లీట్ కాదు. సో మనకు సబ్స్క్రైబ్ అయితే ఎలాగో అవుతారు. సో మన అద్దన కూడా సబ్స్క్రైబ్ అవుతారు. సో మనకు మానిటైజేషన్లో వాచ్ టైం కంప్లీట్ కాదు కదా, అది మనకు పెద్ద ప్రాబ్లం అది. సో వాచ్ టైం కంప్లీట్ కాదంటే మనం ఏం చేస్తామంటే, సో మన వీడియో మనమే చూసుకుంటాం అట్లా. సో చూసుకుంటే ప్రాబ్లం ఏం కాదు, చూసుకోవచ్చు. సో మన ఇంట్లో మన మొబైల్ అనుకోండి, మన స్మార్ట్ ఫోన్లో 2 మెయిల్ ఐడి ఉంటాయి, లేదా 3 ఉంటాయి, 4 ఉంటాయి. సో ఏదో ఒక మనం ఇప్పుడు ఏదైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసామో దాని ద్వారా చూడకుండా వేరే మెయిల్ ఐడితో చూస్తాం. ఎన్నిసార్లు చూస్తాం? 1 టైం చూస్తాం, 2 టైమ్స్ చూస్తాం, 3 టైమ్స్ చూస్తాం. సో రెగ్యులర్గా చూస్తాం. యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే, సో ఇతనే చూస్తుండ అనేసి ఇంప్రెస్కి అయితే పంపరు, అస్సలు పంపరు. అదే ఫోన్ నుండి చూస్తున్నామంటే ఇంప్రెస్ అయితే అస్సలు పంపరు. సో మన ఇంట్లో వాళ్ళ నుంచి, సో ఇది కాకుండా మన ఇంట్లో వాళ్ళ ఫోన్ ఎవరైనా కానీ, మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళ ఫోన్ తీసుకొని కూడా చూస్తే మనం ఎప్పుడైనా మనం వైఫై కనెక్షన్, సో హాట్స్పాట్స్ కనెక్షన్ చేస్తాం కదా, సో దాని ద్వారా కూడా మనకు కనెక్షన్ ఉంది అని వాళ్ళు ఏం చేస్తారంటే ఇంప్రెస్కి అయితే పంపరు, ఫాస్ట్ టైం క్రియేట్ చేయరు, అప్డేట్ చేయరు. సో అట్లా. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడొద్దు అని అంటలేను, మనం ఒక్క వీడియో పర్టికులర్గా ఎన్నిసార్లు చూస్తాం? 10 టైమ్స్ చూస్తాం, 30 టైమ్స్ చూస్తాం, 40 టైమ్స్ చూస్తాం. అంతకైతే ఎక్కువ చూడలేము. మనమే ఏంది అబ్బా అనేసి మనకు బోర్ వచ్చేసి మనం చూడలేము. మన వీడియో మనం ఎన్నిసార్లు చూస్తాం చూడలేము. కాకపోతే మనం ఇంకొక విషయం ఏం చేస్తామంటే, సో మనం ఏం చేస్తామంటే మన ఫ్రెండ్స్కి పంపుతాం. సో బ్రో మన వీడియో అయితే చూడండి అని ఇలా పంపుతాం కదా. సో అందరికీ వాట్సాప్ చేసేస్తాం, షేర్ బ్రో నా వాచ్ టైం కంప్లీట్ కాలేదు ఎలా అని మీరు సెండ్ చేస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే 1 టైం చూస్తారు, 1 టైం చూస్తారు, వాళ్ళు కూడా స్కిప్ చేస్తారు, చూడరు, ఖచ్చితంగా అయితే చూడరు. సో చూస్తే ఒకవేళ 10% చూస్తారు. అట్లా చూసింది అనుకోండి, నెక్స్ట్ ఇంకొక వీడియో మనం పోస్ట్ చేస్తాం, దానికి కూడా వాచ్ టైం రాదు. ఎట్లా చేయాలా? ఇంకా మనం మన ఫ్రెండ్స్కి పంపుతాం, బ్రో ఇది కూడా వీడియో చూడని పంపుతాం. సో అలాగే ఎన్నిసార్లు పంపుతాం? వాళ్ళు ఏం చేస్తారంటే ఏంట్రా బాబు ఇడిగోలో ఏంటని వాళ్ళు చూడరు. అట్లా అది ఆ ప్రాసెస్. అట్లా చేయకుండా మీరేం చేయాలంటే ఓన్గా వాచ్ టైం సంపాదించండి. ఎలా సంపాదించాలంటే మన ఆడియన్స్కి వీడియో నచ్చాలి, నెక్స్ట్ వాళ్ళకి నచ్చేలాగా మీరు వీడియో తీయండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి అడగండి, మీరు ఏంటి మీకు ఎలాంటి వీడియో కావాలి, ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో మీకు ఎలాంటి వీడియో కావాలని అడగండి. అలా మీరు కామెంట్ చేస్తే ఆ కామెంట్ని బట్టి మీరు వీడియో తీయండి. అట్లా వాళ్ళు చూస్తారు, మనకు వాచ్ టైం మనకు మానిటైజేషన్లో యాడ్ అవుతుంది. అలా చేయండి, తప్పకుండా మీకు మానిటైజేషన్ అవుతుంది. ఓకే, మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. సో అర్థమైతే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.